విజయవాడ పట్టమటలో జరిగిన తార్ చీపుల బీభత్సం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక అమ్మాయి విషయంలో రోహిత్, బుల్లా ఓం అనే ఇద్దరు యువకుల మధ్య వాట్సాప్ చాట్లో మొదలైన గొడవ రోడ్డెక్కింది. పరస్పరం కార్లతో ఢీకొట్టుకుంటున్న నడి రోడ్డుపై వీరు సృష్టించిన హల్చల్ కలకలం రేపింది. ఈ కేసులో రోహిత్, ఓంతో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నిన్న రాత్రి ఒక యువతి కోసం ఇద్దరు యువకులు విజయవాడలో 2 కార్లతో బీభత్సం సృష్టించారు. ఏదైతే పడమట 100 అడుగుల రోడ్లో 2 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకొని ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చినటువంటి పరిస్థితి. దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు యువకులు నిన్నంతా కూడా పెద్ద ఎత్తున హంగామా చేశారు. ఆ కార్లకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు నిన్న ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నటువంటి 2 కార్లని విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకొని పడమట పోలీస్ స్టేషన్ పక్కన్నటువంటి ఖాళీ ప్రాంతానికి తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు. ఒక్కసారి ఈ కార్లను చూస్తే వాటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ 2 కార్లు ఉన్నాయి. 2 కూడా ఈ కార్లు ఎదురెదురుగా దీంట్లో ఉన్నటువంటి ఒక పక్క లింగమనేని రోహిత్, అదేవిధంగా బొల్లా ఓం, వీళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా ఢీ కొనటం వల్ల కార్లు ఈ విధంగా డ్యామేజ్ అయ్యాయి. పూర్తిగా ఈ కారుతో ఆ కారును ఢీ కొట్టడంతో వెనకున్నటువంటి టైర్లు కూడా ఇరిగిపోయాయి. ముందున్నటువంటి టైర్లు కూడా మొత్తం బెండ్ అయిపోయాయి. ఇక్కడ ముందు ఏదైతే ముందు భాగం ఈ కారుకు దీనికి సంబంధించినటువంటి ముందు భాగం ఎలా ఉందో మనం చూడవచ్చు. పూర్తిగా కూడా ముందంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి వెహికల్స్ ఈ వెహికల్స్ ఈ విధంగా డ్యామేజ్ అయ్యాయంటే వీళ్ళు ఏ స్థాయిలో ఢీకొన్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కారులో ఏదైతే ఒక యువకుడు ఒక యువతితో ఉన్నారు, ఇంకొక యువకుడు బాల్య స్నేహితుడు అయినప్పటికీ వాళ్ళ మధ్య గత కొంతకాలంగా ఆ అమ్మాయి కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే పూర్తిగా వీళ్ళు ఈ 2 వెహికల్స్తో ఎదురెదురుగా ఢీకొన్నారు. తర్వాత ఈ వెహికల్స్ కూడా పూర్తిగా ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఆగిపోయిన తర్వాత ఇనప రాడ్లతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. వీటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. వీటి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టారు. ఒక పక్క ఈ కార్లకి లోపల ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా దీనికి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా ధ్వంసం చేసే విధంగా రాడ్లతో వీళ్ళు దాడులకు దిగారు. ఒక పక్క ఏదైతే లింగంనేని రోహిత్, అదేవిధంగా బొల్లా ఓం, వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులంట. ఒక అమ్మాయి కోసం వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. దానిలో భాగంగానే నేను అర్ధరాత్రి సమయంలో దీనికి సంబంధించి వీళ్ళు ఈ బీభత్సం సృష్టించారంటూ కూడా ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు పోలీసులు ఒక కేసు నమోదు చేసి దానికి సంబంధించి కూడా ఈ వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఒక్కసారి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లో ఈ వాహనాలన్నింటినీ కూడా పోలీసులు పెట్టారు. ఈ వాహనాన్ని కూడా చూడొచ్చు మనం. అసలు ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఒక్కసారి మనం గమనిస్తే ముందున్నటువంటి టైర్లన్నీ కూడా పూర్తిగా వంగిపోయాయి. ముందు పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ టైర్లు ఈ విధంగా బెండ్ వచ్చాయంటే ఏ స్థాయిలో ఏ స్పీడ్లో ఈ 2 కూడా ఢీకున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరో పక్క వెహికల్ డ్యామేజ్ అయిన తర్వాత వాటి అద్దాలను కూడా రాడ్లతో పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రాడ్లతో అద్దాల మీద దాడులు చేయడంతో పూర్తిగా కూడా ఆ అద్దాలన్నీ కూడా ఎక్కడైతే ఈ రాడ్డుతో దాడి చేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తిగా ఈ దాడి జరగడంతో ఈ అద్దాలు కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఒక పక్క దీనికి సంబంధించి ఇటుపక్క నుంచి కూడా కొంతమంది యువకులు కలిసి ఇటుపక్క నుంచి కూడా ఈ అద్దాలు పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అద్దాల మీద రాడ్లతో దాడులు చేయడంతో ఈ విధంగా పూర్తిగా పగిలిపోయాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో ఎదురెదురుగా ఈ కార్లు ఢీకొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాహనదారులంతా కూడా భయపడిపోయి రోడ్ల మీద పరుగులు పెట్టారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పడమట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ కార్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఈ కార్లతో ఎవరెవరు ఢీకొన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి బొల్లా ఓం అనేటువంటి ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పడమట పోలీస్ స్టేషన్కి తరలించారు. అందులో ఏదైతే ఈ లింగంనేని రోహిత్ అనేటువంటి యువకుడు కూడా ఇంకో కారులో ఉన్నాడంట. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఒక యువతి కోసం వీళ్ళిద్దరూ కూడా ఈ వాహనాలతో ఎదురెదురుగా ఢీకొని విజయవాడలోని 100 అడుగుల రోడ్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించారు. మొదటి నుంచి కూడా విజయవాడ పడమట ఏరియా గ్యాంగ్ వార్లకు అడ్డాగా మారుతుంది. గతంలో ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్లు ఏ విధంగా దాడులు చేసుకొని ఒకరినొకరు ప్రాణాలు తీసుకొని పెద్ద ఎత్తున విజయవాడలో అది చర్చకు దారితీసింది. అలాంటిది మరొకసారి ఇప్పుడు విజయవాడలో ఏదైతే ఈ 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నటువంటి విషయం కానీ దీనికి సంబంధించి ఒక అమ్మాయి కోసం వీళ్ళు చేసినటువంటి యాక్షన్ సీన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. పోలీసులు కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే దీని మీద కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి
ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దానికి తగిన విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే విధంగా పోలీసులంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఈ విధంగా డ్యామేజ్ అయ్యంటేనే అక్కడ ఏ విధంగా ఈ కార్లు ఢీకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా విజయవాడలో నిన్న రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. విజయవాడలో నిన్న రాత్రి ఇద్దరు యువకులు కారులతో గుద్దుకొని పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పక్కన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. అయితే దీనికి సంబంధించి విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అసలు నిన్న ఏం జరిగింది ఏంటనేది కూడా విజయవాడ పడమట హౌస్ ఆఫీసర్ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏం జరిగింది? అదే మెయిన్ ఈ బొల్లా ఓం అన్నతను, అలాగే నెక్స్ట్ ఈ లింగం రోహిత్ వీళ్ళిద్దరు కూడా కేల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఒక మహిళ, ఒక కామన్ ఫ్రెండ్ ఉంది. ఈ రోహిత్ గురించి ఓం అన్న అతను కొంచెం చెడుగా చెప్తాడన్న ఇతోటి ఇద్దరు మధ్యలో కూడా మనస్పర్ధలు ఏర్పడినాయి. దానిలో భాగంగా ఇద్దరు కూడా నేను వాట్సాప్లో చాటింగ్ పెట్టుకుని పలానా ప్లేస్లో కలవాలని చెప్పేసి అనుకున్నారు. ఇద్దరు కలిసి ఈ గురునానక్ కాలనీ ఈ టవర్ లైన్ రోడ్డుకు వచ్చారు. ఇద్దరు కూడా తారు కార్లు ఉన్నాయి. వీళ్ళు రావడం తారు కార్లతో ఒకళ్ళు గుద్దుకున్నారు. వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. అది వ్యక్తిగా మామూలుగా అయితే ఫిజికల్గా కొట్టుకోవడం అలాంటిది జరగలేదు. దాని మీద అది రిపోర్ట్ తీసుకుని కేసు కూడా నమోదు చేశాం. అది ఇప్పుడు దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా దీనికి సంబంధించి యువకులు కూడా డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చిందంటూ చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి అది ఇంకా అది మేము పంపించామండి. అది ఎక్స్పర్ట్స్ ఇది నుంచి వచ్చిన తర్వాత మేము నిర్ధారిస్తామండి. అది సార్, నిన్న వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళకి సంబంధించి అసలు గతంలో ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంది? వీళ్ళకి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. ఓన్లీ వీళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంచెం ఆవేశం మీద చేసుకున్న ఇదనమాట. ఇది అంత మించిగా ఇది మొత్తంగా చూసినట్టే ఏదైతే నిన్న విజయవాడలో పడమట 100 అడుగుల రోడ్లో యువకులు కారులతో గుద్దుకొని అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారు. దానికి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం కూడా పంపించినట్టు తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ విధంగా వ్యవహరించారో వాళ్ళకి సంబంధించి కఠినంగా వెళ్లే విధంగా కూడా పోలీసు అధికారులు దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు.